రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటుందంటే మహబూబాబాద్ మహబూబాబాద్ ని జిల్లా చేసేది కాకుండా తప్పు చేసిందట కేసీఆర్. మహబూబాబాద్ తాలూకా లెక్కనే ఉండాలన్నట, మళ్ళా జిల్లా ఎత్తేస్తారట. మరి జిల్లా ఉండాలన్నా మహబూబాద్ పోవాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్టండి. మహబూబాద్ జిల్లా ఉండాలంటే చేయలేవట్టండి. వద్దా మీకు జిల్లా? మహబూబాద్ జిల్లా ఉండాలా వద్దా అన్న? వెనకాల ఉండాలా? ఉండాలంటే కాంగ్రెస్ ఓడాలి. ఎందుకంటే లేకపోతే రేవంత్ రెడ్డి మీ ఏలుతో మీ కన్నునే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు అంతకంటే లేదు. నిన్నగాక మన నిజామాబాద్ పోయి అక్కడ చెప్తున్నాడు మహాకవి దాశరథి గారట నిజామాబాద్ లో పుట్టినట. మన మహబూబాబాద్ లో మన గుండెల్లో పుట్టిన దాశరథి తీసుకపోయి నిజామాబాద్ లో పుట్టినట్టు. ఎంత తెలివి తక్కువడంటే చిన్నగూడూరులో మరి ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, కనీసం నీళ్ల గురించి కూడా తెలియదు. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో డాక్రా నంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు స్వాతంత్ర దినోత్సవం రోజు డాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ అట తెలంగాణలో ఉన్నదట. మనకి ఇంత గొప్పోడు మన ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు, ఆయన గురించి నేను ఎక్కువ చెప్పా, కానీ ఒకటి మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటి తెలుసు, బూతులు మాట్లాడడం మాత్రమే తెలుసు. నేను అడిగినానంటో అన్నా ఏమాయే 100 రోజుల్లోనే 2500 ఇస్తా అంటారు కదా, ఏమాయే అని అడిగినాం అనుకో ఏమంటాడు తెలుసా? ఈ లాగుల తొండ విడిచిపెడతా అంటే. ఏమాయ తులం బంగారం రేవంత్ రెడ్డి అంటే నీ గుడ్లు వీటి గోటీలు ఆడుతా అంటాడు. ఏమైనా నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఎవరన్నా ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా మాట్లాడినాడు మనం చూసినామా? మనం ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ చూసినాం, ఆ తర్వాత ఈ బుడ్రే ఖాన్ గారిని చూస్తున్నాడు. ఆ భూమి 3 ఫీట్లు ఉంటాడు, డైలాగులో తీసుమాడుతాం డైలాగులు ఉంటాడు. కేసీఆర్ నట కాదు కేసీఆర్ నట ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నట్టు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నట్టు. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీలక నీలిగిన వాళ్ళు మస్తు వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. మా కేసీఆర్ ఇంటిలో కూడా వీకలేవు. నా కొడకని ఓ 2 ఏళ్ళు ఆడవిడ ఉన్నాడు. అన్నదాన్ని సినిమా వచ్చింది, మీరు చూసేవాళ్ళు. ఆడవిడ హింసించే పులకేసి రాజు అని వీడు కూడా కదే. ఆ హింసించే పులకేసి రాజు అనే సినిమా వచ్చింది చూడు, 23 రాజు ఏదో ఒక అతను రేవంత్ రెడ్డి అంటాడు కూడా ఓ 4 ఏళ్ళు వీళ్ళు భరించాలి. ఇంకో 2 ఏళ్ళల్లో పత్తా కట్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత మళ్ళా గులాబీ జెండాని ఎగురుకొని మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. మీరిప్పుడు మున్సిపాలిటీలో కారు గుర్తు మీద వచ్చిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న మంత్రులు వచ్చినట్టు ఇక్కడికి మంత్రులు వచ్చి చెప్తున్నారంట మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు మేమే ఉంటాం, కాబట్టి మాకే బుద్ధి అంటున్నారు. మరి ఈ 2 ఏళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియక అడుగుతా. మ్యాక్బాక్ రూపాయి పని చేసిండ్రా? మరి ఈ 2.5 ఏళ్ళు రూపాయి పని చేయని వాళ్ళు, గరీబోళ్ళకు సాయం చేయని వాళ్ళు, గరీబోళ్ళకు 6 గ్యారెంటీలు అని చెప్పి టోపీ పెట్టిన వాళ్ళు